జీవన్ రెడ్డే కాకుండా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, ఆయన అనుచరులు అవ్వచ్చు, దగ్గర దగ్గర ఒక 500 మంది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరేటటువంటి సభగా దీన్ని పిలవచ్చు అంటారా? అంటే మొత్తానికి అయితే ఇక్కడ బల ప్రదర్శన అనేది ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు చూపించుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి ఆయన ఎంతమంది తోటి జాయిన్ అవుతాడు, ఎంతమంది అని అనేది స్పష్టమైనటువంటి నెంబర్ అయితే లేదు. బట్ కాకపోతే జగిత్యాలలో సభ పెడుతున్నారు కాబట్టి గతంలో కేసీఆర్ కొంత సెంటిమెంటల్ గా అక్కడ జగిత్యాల నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి తను సభలు నిర్వహించి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సక్సెస్ అయినటువంటి అంశాలు అయితే మనం గమనించడం. సో ఖచ్చితంగా ఇప్పుడు జీవన్ రెడ్డి తన బల ప్రదర్శన అయితే అవసరమే ఉంటది. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన నమ్ముకొని 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నమ్ముకుని ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, లేకపోతే ఆయన వెంట నడిచేటటువంటి అభిమానులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే ఇండివిజువల్ కానీ ఆయనకు ఉన్నటువంటి ఏదైతే అభిమానమో లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి గౌరవం ఉంటుందో అటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి శ్రావణి.